ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆధిపత్య పోరంటోంది అక్కడి క్యాడర్. ఎన్నికలకు ముందు వేరు కుంపట్లు పెట్టుకున్న నేతలిద్దరూ అప్పట్లోనే గోడ దూకేశారు. అధికారంలోకి రావడంతో ఆల్ ఇస్ వెల్ అనుకుంటుంటే సీన్ మాత్రం వేరేలా ఉంది. అధినేత బర్త్డే వేడుకల విషయంలో మీకు మీరే మాకు మేమే అంటూ గ్రూపులు కడుతున్నారు. రాబోయే కాలానికి కాబోయే ఇన్ఛార్జీలను చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో పెద్ద దిక్కు లేకే పార్టీ పరేషాన్లో ఉందా? అసలు కంటే అక్కడ కొసరు ఎక్కువ అవుతుందా? జన్మదిన వేడుకలపైన వివాదం, వేర్వేరుగా పోస్టర్ల కార్యక్రమం. అమలాపురంలో అంతేనా? అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం మెగా ఫ్యామిలీ బాగా అభిమానించే నియోజకవర్గం. మెగాస్టార్ చిరంజీవికైతే అమలాపురం తన సొంత ఊరని చెప్పుకునేంత ఇష్టం. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కూడా అమలాపురం అంటే అంతే ఇష్టం. అలాంటి నియోజకవర్గం పార్టీ అధినేతకు పెద్ద తలనొప్పిగా తయారైందట. ఎన్నికలకు ముందు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా ఉన్న శెట్టిబత్తుల రాజబాబుకు పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శేఖర్ కి మధ్య విభేదాలుండేవి. 2 గ్రూపులుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఎన్నికల సమయంలో వీరిద్దరూ జనసేనని వీడి వైసీపీలో చేరారు. దీంతో టీడీపీ నుంచి పోటీ చేసిన ఐతబత్తుల ఆనందరావు కోసం జనసేన నేతలంతా ఒక్క తాటిపైకొచ్చారు. కూటమి అభ్యర్థిని గెలిపించారు. పంతాలకు పోయిన నేతలు పక్కకెళ్లిపోవడంతో అంతా ఓకే అనుకుంటే ఎన్నికల తర్వాత మళ్లీ అమలాపురం జనసేనలో విభేదాలు బయటపడ్డాయి. సాక్షాత్తు అధినేత పుట్టినరోజు వేడుకల పోస్టర్ల విషయంలో పార్టీ నేతలు 2గా చీలిపోయారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు 2 గ్రూపుల నేతలు వేర్వేరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసి పోస్టర్లు ఆవిష్కరించారు. గతం నుంచి అమలాపురం జనసేనలో గ్రూపు రాజకీయాలు కొనసాగాయి. ఎన్నికల తర్వాత అధినేత పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లపైన నేతలకు ఏకాభిప్రాయం లేకుండా పోయింది. వేడుకలు ఆదర్శంగా ఉండాలని అధినేత పిలుపునిస్తే అమలాపురం నేతలు మాత్రం పార్టీ పరువు తీసేలా ఉన్నారని జనసేన కేడర్ గుర్రుమంటోంది. ఇప్పటికే నామినేటెడ్ పదవులపై జనసేనలోని 2 గ్రూపుల నుంచి నేతలు పోటీ పడటం టీడీపీ ఎమ్మెల్యేకు పెద్ద తలనొప్పిగా మారిందట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను కూడా పంతాలకు పోయి వివాదాస్పదం చేస్తున్నారు అమలాపురం నేతలు. అమలాపురం నియోజకవర్గంలో మొదటి నుంచి జెండా మోసిన నేతలు కార్యకర్తలు కాకుండా కొత్తగా కొందరు నేతలు తామే కాబోయే ఇన్ఛార్జీలమంటూ తెరపైకొస్తున్నారు. గ్రూప్ రాజకీయాలతోనే పొత్తులో అమలాపురం సీటు దక్కకుండా పోయిందని కేడర్లో అసంతృప్తుంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మళ్లీ గ్రూపుల గోల మొదలు కావడంతో అమలాపురం కేడర్ అయోమయంలో పడింది. కొత్తగా వచ్చి చిచ్చు పెట్టేవారిని కాకుండా ముందు పార్టీలో సమన్వయం కుదిర్చి అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడికి బాధ్యత ఇవ్వాలని కోరుతున్నారు అమలాపురం జనసేన కార్యకర్తలు. పార్టీని సమన్వయపరిచే సీనియర్ జిల్లాలో ఎవరూ లేకపోవడం వల్లే గ్రూప్ రాజకీయాలు తెరపైకొస్తున్నాయనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అమలాపురంలో పార్టీని గాడిన పెట్టే బాధ్యతని జనసేన అధినేత చివరికి ఎవరికి అప్పగిస్తారో చూడాలి మరి.